ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడును నిత్య కృపానిధియునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము మార్చి 27 గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని సన్నిధి, ఆయన కృప సదాకాలము మీకు తోడైయుండునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటూ మనము వాక్యము చేత బలపరచబడుతూ ఆత్మీయతలో ఎదుగుతూ వర్ధిల్లి దేవునికిష్టమైన ఫలభరితమైన జీవితాన్ని ప్రభువు చూడాలి అని కోరుకుంటూ ప్రతిదినము ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యము జీవము కలిగినది. అది మన ప్రాణాత్మలలోనికి వెళ్ళి మనలను జీవింపచేస్తుంది. వాక్యమును ధ్యానించేటప్పుడు లేక వినేటప్పుడు ఎంతో శ్రేష్టత కలిగి చెవియొగ్గి ధ్యానించినప్పుడు లేక విన్నప్పుడు ప్రభువు మనతో మాట్లాడతాడు. ఆయన మాటలు మనకు జీవాన్ని కలిగిస్తాయి. ఆత్మీయ జీవితములో ప్రతిదినము ఎంతో పోరాటం ఉంది. అనేక మంది బిడ్డలు ఈ పోరాటములో బలహీనులై ఓడిపోతూ ఉన్నారు. కుటుంబాలలో, తమ వ్యక్తిగత జీవితాలలో నెమ్మది లేక, సమాధానము లేక అనేక మంది బలహీనులవుతున్నారు. దేవుని పిల్లలుగా ఈ దినం వాక్యము చేత ఆయన మనకు ఆదరణ కలిగించి బలపరచునుగాక. ఆమేన్. రండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 44వ కీర్తన 26వ చరణం. మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారకుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దయా సంకల్పము చొప్పున మమ్ములను ప్రేమించి మాకు ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినం వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి కుటుంబాలకు క్షేమాభివృద్ధిని కలిగించండి. బలహీనులైన వారిని బలపరచండి. రోగులైన వారిని స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుతున్న వారికి సహాయము చేయండి. వాక్యము వింటూ కూడా రక్షింపబడలేకపోతున్న వారిని కనికరించి రక్షించండి. రక్షించబడిన వారు త్రొట్టిల్లిపోకుండా స్థిరపరచండి. కుటుంబాలలో ఉన్న ప్రతి అవసరతలు మీ నామములో తీరుస్తూ పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతలోనికి మమ్మల్ని నడిపించి మీ రాకడకు సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, కీర్తన గ్రంథము 44వ కీర్తన మొదటి చరణము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు ఈ కీర్తనలో ఇది ఆఖరి చరణం. దేవుని మహాకృప 25 శరణాలు మనం ధ్యానించడానికి ప్రభువు సహాయం చేశారు. ఈ దినము కూడా ఈ చరణము ద్వారా మనతో మాట్లాడి కీర్తన ముగించడానికి ఆయన కృప మనకి తోడైయుండునుగాక. ఈ ఆఖరి వచనములో మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము అని దేవుని సన్నిధానములో ప్రార్థిస్తూ ఉన్నారు. ఇది కోరాహు కుమారులు దేవుని ఎదుట చేస్తున్న విన్నపం లేక ప్రార్థన. మన జీవితాలలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది.
నేటి క్రైస్తవ లోకములో బహుబాధాకరం ఏమిటి అంటే, ప్రార్థన అనేది బలహీనమై సంఘాలు భ్రష్టత్వములోకి వెళ్ళిపోయాయి. పూర్వపు దినాలలో సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే రాత్రి 9 గంటల నుండి తెల్లారి 5 గంటల వరకు ఎంతో ఉజ్జీవముగాను, బిడ్డలు కన్నీరు కారుస్తూ దేవుని పాదాల దగ్గర ప్రార్థిస్తూ, దర్శనాలు పొందుకుంటూ, ప్రవచనాలను పలుకుతూ సంఘం ఎంతో శ్రేష్టమైనదిగా ఉజ్జీవముతో నింపబడేది. అట్టి సంఘాలలో ఈనాడు సంపూర్ణ రాత్రి ప్రార్థన కొదువైపోయింది. మొక్కుబడి ప్రార్థనలు ఎక్కువైపోయాయి. ఏదో ప్రార్థించాం అన్న పేరు మీద ప్రార్థిస్తున్నారు, కానీ ఆ ప్రార్థనలో జీవం అనేది కనబడటలేదు. నేడు ఒక క్రైస్తవ జీవితములో ఒక వ్యక్తి ప్రార్థన అనుభవం దినదినము అంచెలంచెలుగా గంటల గంటలకు తిరిగి పెరగాలి. కానీ ఈ రోజున మనుషుని ప్రార్థనా జీవితం అంచెలంచెలుగా తరిగిపోయింది. ఒక్కసారి వాక్యం వింటున్న బిడ్డలైన మీరు మిమ్ములను పరిశీలించుకొనండి. మీరు హృదయపూర్వకముగా మోకరించి దేవుని పాదాల దగ్గర మీరు కనిపెట్టి ఏకీభవించి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎన్ని రోజులయ్యింది? ప్రార్థనా జీవితం మనకు చాలా ముఖ్యమైనది. ఒక చెట్టుకు నీరు ఎంత ముఖ్యమో మన లోపల నాటబడిన ఆత్మకు కూడా ప్రార్థన అంత ముఖ్యం. కానీ అపవాది ప్రార్థన లేకుండా ప్రజలను ఏవేవో తొందరపాటు పనులలో ముంచివేసి సమయం లేకోకుండా వాడు పాడు చేస్తున్నాడు. దేవుని పిల్లలుగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రార్థించడం మానుకోకు. ప్రార్థనే నీ ఆత్మకు జీవం. ప్రార్థనే దేవునితో నీకు సహవాసాన్ని పెంపార చేసేది. ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు భక్తుల ద్వారా లోకములో జరిగిన సంగతులు మనకు తెలుసు. సూర్యుణ్ణి ఒక దినమెల్లా ఆపడం ఎవరికి సాధ్యం? సూర్యుణ్ణి తాకగలమా? సూర్యుణ్ణి సమీపమునకైనా వెళ్ళగలమా? సూర్యుణ్ణి ఒక్క గంట తేరి చూడగలమా? సూర్యుని ప్రతాపానికి మనము నిలబడగలమా? అలాంటిది యెహోషువ యొక్క చిన్న ప్రార్థన ఒక దినమెల్లా కూడా సూర్యుడు కదలకుండా కట్టి పడేసేటట్లుగా దేవుడు కార్యము చేశాడు. యెహోషువ చిన్న ప్రార్థనే సూర్యుణ్ణి నిలబెట్టింది కదలకుండా. ఈరోజున దేవుని పిల్లలుగా మనము చేసే ప్రార్థన అనేకమైన కార్యములు ప్రభువు చేయునట్లుగా చేస్తుంది. అయితే మన జీవితములో ప్రార్థన అనేది కొదువైపోయి కార్యాలు చూడలేక మనము కృంగిపోయి దేవుడు మాకేమేలు చెయ్యటలేదు, మేము శత్రువుల చేతిలో ఉన్నాం అని కృంగిపోతున్నాం. కోరాహు కుమారులు ఈ ఆఖరి వచనములో మాట్లాడుతున్న మాట, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము అని కోరుకుంటున్నారు. ఆయన విమోచించు దేవుడు అని తెలుసు. తన ప్రజలను బంధకములలో నుండి విమోచించినవాడు ఆయనే. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో నివాసముండగా దైవజనునిగా మోషేను, ప్రవక్తగా అహరోనును, ఒక ప్రవక్తనిగా మిర్యామును దేవుడు వాడుకొని ఐగుప్తు దేశపు బంధకాలను తెంచి ఫరో హృదయాన్ని పగలగొట్టి అక్కడ నుండి ప్రజలను విమోచించి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనానులోనికి నడిపించాడు. మనము ఆరాధిస్తున్న ప్రభువు మన బంధకాలలో నుండి, వ్యాధి బాధలలో నుండి, దురాత్మ కట్టడల నుండి విమోచించువాడు ఆయనే.
నేడు అనేక మంది దురాత్మల చేత పీడించబడుతున్నారు. అనేక మంది వ్యాధుల చేత పీడించబడుతున్నారు. అనేక మంది ఆరోగ్యము బాగాక నశించిపోతున్నారు. ఆర్థిక సమస్యల చేత కృంగిపోతున్నారు. కుటుంబాలలో అసమాధానం పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం, భార్యాభర్తలు విడిపోవడం, పిల్లలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం, ఎన్నెన్నో గందరగోళాలు కుటుంబాల్లో జరుగుతున్నాయి. ఈ బంధకాలలో నుండి విడిపించి నెమ్మదిని కలిగించువాడు యేసు ప్రభువే. ఆయన కృప మనకు ఈ కార్యాలన్నీ కూడా చేస్తుంది. అయితే ఆయన కృపను పోగొట్టుకోకుండా, కృపలో నుండి మనము తొలగిపోకుండా ఆ కృపను నిత్యము కాపాడుకోవాలి. సౌలు మహారాజుగా ఇశ్రాయేలీలకు ప్రప్రథముడుగా ఎన్నిక చేయబడ్డాడు. కానీ తని అవిధేయత వలన, తొందరపాటు వలన దేవుని కృపను పోగొట్టుకొని భ్రష్టత్వములోకి వెళ్ళి దేవుని యొక్క స్వరము కూడా వినలేక శోధి చెప్పించుకోవడానికి వెళ్ళి చివరికి తన కత్తి మీద తానే పడి మరణించాడు. అది ఎంత విచారకరం! ఒక అభిషక్తుడైన రాజు, దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు, దేవుని ప్రణాళికలో నిత్యము రాజుగా ఉండవలసిన వాడు భ్రష్టత్వానికి వెళ్ళిపోవడానికి కారణం దేవుని కృప నుండి తొలగిపోవడమే. దేవుని పిల్లలుగా ఆయన నీ ఎడల చూపుతున్న కృప నుండి తొలగిపోకు, కృపను పోగొట్టుకోకు. ఆయన కృప నీకు నిత్యము తోడయుండి నిన్ను నడిపిస్తూ, బలపరుస్తూ, రక్షిస్తూ ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపానిధివైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దయా సంకల్పము చొప్పున మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నడిపించండి. వారి కుటుంబాల చుట్టూ కంచెను వేసి ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి సదా మనకు తోడైయుండునుగాక. ఆమేన్.